హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజీఆర్ కంపెనీ యూట్యూబ్ ఛానల్. సో నా ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చింటే కన్నా ఖచ్చితంగా నా ఛానల్ అయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో ఈరోజు అయితే నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి, సో ఈరోజు నేను రీసెంట్గా అమెజాన్ నుంచి ఒక ట్రైప్యాడ్ని అయితే పర్చేజ్ చేశాను. సో కొత్తగా యూట్యూబ్లోకి ఎవరైతే వస్తుంటారో సో వాళ్ళకైతే ఈ ట్రైప్యాడ్ అనేది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వచ్చేసి నేను రివ్యూ ఇవ్వబోయేది సైవో S1000 Pro ట్రైప్యాడ్. సో ఈ ట్రైప్యాడ్ నేను రీసెంట్గా అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేశాను. నాకైతే అరౌండ్ 1500 to 1700 అయితే పడింది. సో ఇది ముఖ్యంగా ఈ ట్రైప్యాడ్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇది మొబైల్ హోల్డర్తో సహా వస్తుంది. ఎందుకంటే సో మ్యాక్సిమం చాలా ట్రైప్యాడ్లో అయితే ఈ మొబైల్ హోల్డర్ అయితే ఇవ్వరు, బట్ ఈ ట్రైప్యాడ్లో ముఖ్యంగా మొబైల్ హోల్డర్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇది మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మొబైల్ నుంచి వీడియోస్ షూట్ చేసుకునే వాళ్ళకి. సో ఈ సైవో ట్రైప్యాడ్ గురించి అయితే ఇంకా ఫీచర్స్ అయితే ఈ బాక్స్ మీదనే ఇచ్చాడు. సో ఈ ఫీచర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ముఖ్యంగా మనకు బబుల్ హెడ్, సో బబుల్ హెడ్ అయితే ఆప్షన్ అయితే ఒకటి ఇచ్చారు. తర్వాత సెక్షన్ ఒకటి, తర్వాత మనకు యాక్సెసరీ హుక్ ఇచ్చాడు. హుక్ వచ్చేసి మన ఈ ట్రైప్యాడ్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే మనకి 360 డిగ్రీ మూమెంట్, సో 360 డిగ్రీ సినారియోస్లో మనమైతే ఈ రొటేట్ చేసుకోవచ్చు మన మొబైల్ని కానీ మన కెమెరాని కానీ అయితే ట్రైప్యాడ్కి ఏదైతే అటాచ్ చేసామో దాన్ని. సో అలాగే ముఖ్యంగా ఇటు సైడ్ మనకు చూస్తే వైడ్లీ కంపాటబుల్, అంటే సో మనకి ముఖ్యంగా ఈ ట్రైప్యాడ్ వచ్చేసి ఈ డివైసెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. వన్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్ అండ్ వీడియో కెమెరా అండ్ DSLR అండ్ GoPro. సో ఈ డివైసెస్కి అయితే ఈ ట్రైప్యాడ్ మనకైతే యూజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ట్రైప్యాడ్ని అయితే మీకు అన్బాక్స్ చేసి ఏ విధంగా అయితే మనకు ఫీచర్స్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతుందో మీకు అయితే నేను చూపిస్తాను. లెట్స్ గో. మనము ఈ ట్రైప్యాడ్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసి ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ ఈ ట్రైప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక బ్యాగ్ కూడా ఇచ్చాడు. సో ఈ బ్యాగ్లో ట్రైప్యాడ్ అయితే వచ్చింది. సో దీన్ని మనం క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు ఈ ట్రైప్యాడ్ అయితే మనం ఇట్లా ఈ విధంగా క్యారీ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. సో మనం అయితే ఇక్కడ ఓపెన్ చేసేద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఓపెన్ చేయగానే దీంట్లో అయితే మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చాడు. సో ఇది మొబైల్ ఫిట్ చేసుకోవడానికి ట్రైప్యాడ్కి. సో అండ్ ఫ్రెండ్స్, ఇది మన ట్రైప్యాడ్. సో దీంట్లో అయితే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూపన్ అయితే ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇది మన ట్రైప్యాడ్. ఫ్రెండ్స్, ఈ కాస్ట్లో మనకు ఈ ట్రైప్యాడ్ అయితే దొరకడం చాలా గ్రేట్. ఎందుకంటే ఈ ట్రైప్యాడ్, ఇట్లాంటి ట్రైప్యాడ్ చాలా క్వాలిటీతో వచ్చింది ట్రైప్యాడ్. ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా హైలో అయితే ఉంది. సో హియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ కొన్ని బటన్స్ టైప్ ఇచ్చాడు, హుక్స్. సో ఏంటంటే మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఎక్స్టెండ్ చేసుకొని ఇట్లయితే మనము ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మనకు ఇదైతే. సో హైట్ అడ్జస్ట్మెంట్ కోసం. సో ఓన్లీ 2 స్టేజెస్లో ఇచ్చాడు. సో ఫస్ట్ స్టేజ్ మనం ఆల్రెడీ ఎక్స్పాండ్ చేసాము ఇట్లా ఈ విధంగా. సో సెకండ్ స్టేజ్లో కూడా మనం ఇట్లా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇట్లా. సో మనకు ఏ హైట్లో కావాలో అంత హైట్లో వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 2 స్టేజెస్ అయితే. సో మనం 3 సైడ్స్ మనం ఎక్స్పాండ్ చేసి చూద్దాం. సో మనం ఇట్లా ఎక్స్పాండ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా. సో మనకు ఏ విధంగా ఎంతవరకు కావాలో అంతవరకు మనము ఇట్లా ఈ విధంగా చేసుకొని బటన్స్ అయితే మనం ఇక్కడ లాక్ చేసేద్దాం. సో ట్రైప్యాడ్ అయితే చాలా ఫిట్గా ఉంది. సో ఇక్కడ ఈ కొండి అయితే ఇచ్చాడు. ఇక్కడ ఈ కొండి ఏంటంటే మనకి ట్రైప్యాడ్ అయితే మనకు షేక్ అవ్వకుండా వీడియోస్ షూట్ చేసేటప్పుడు, సో ఇక్కడ మనం ఏదైనా ఒక బరువైన ఇసుక కానీ లేకపోతే ఏదైనా రాయి కానీ, సో మనం ఇక్కడ దీనికి సో ఈ కొండికి అయితే మనం కట్టేస్తే మనకు ఈ ట్రైప్యాడ్ అనేది షేక్ అయితే అవ్వదు. సో ఇది
సో ఇంకా ఇప్పుడు మనకు ఇక్కడ మనకు పైన చూస్తే మనకి ఇక్కడ ఫ్రెండ్స్, సో మనకి ఏదైతే ఇక్కడ హ్యాండిల్ ఇచ్చాడో ఈ హ్యాండిల్ని మనం చూస్తే సో మనకి ఇక్కడ 360 డిగ్రీ సినారియోస్లో మనకు ఈ అయితే హ్యాండిల్ యూజ్ చేసి మనము ట్రైపాడ్ని అయితే మనము రొటేట్ చేసుకోవచ్చు. సో మొబైల్ షూట్ చేసినా లేకపోతే మనకి ఏదైనా వీడియోస్ కెమెరాస్ కానీ ఏదైనా కానీ సరే, సో ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది, క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. సో మనకి ఈజీగా హ్యాండిల్ కూడా మనకు చేత్తో ఆపరేట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. సో ఇంత టాప్లో వచ్చేసి మనకి ఇక్కడ మొబైల్ హోల్డర్ చేసేదానికి అయితే ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో ఇదేంటంటే మనము ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చాడు. ఇది ఒక అన్లాక్ చేసేసి మనము ఇక్కడైతే మనకి ఇది ఓపెన్ అవుతుంది. అన్లాక్ చేస్తే ఓపెన్ అవుతుంది. కొంచెం ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడైతే దీనికి మొబైల్ హోల్డర్, మనకి ఏదైతే మొబైల్ హోల్డర్ ఇచ్చాడో సో ఆ మొబైల్ హోల్డర్ని మనం ఫిట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన మొబైల్ హోల్డర్ని సో ఇక్కడ 2 హోల్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చేసి మనకి ఈ విధంగా ఫిట్ చేసుకుంటే మనకు హారిజాంటల్లో షూట్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా ఫిట్ చేసుకుంటే మనం వర్టికల్ సైడ్ అయినా సరే మొబైల్లో ఏదైనా వీడియోస్ కానీ షూట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మనము ఇట్లా ఒక సైడ్కి అయితే మనము ఒక సైడ్ హోల్ ఇచ్చారు, దానికైతే ఫిట్ చేసేద్దాం. సో నేను మొబైల్ హోల్డర్ అయితే దీనికి మనకు ఇచ్చిన ఆప్షన్కి అయితే ఫిట్ చేసేసాను. సో మనకి తర్వాత వచ్చేసి ఇక్కడ లాక్ సిస్టమ్ ఇచ్చారు కదా, సో ఈ లాక్ సిస్టమ్ మళ్ళీ అన్లాక్ చేసేసి ఇక్కడ పెట్టేస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్, సో ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ లాక్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడైతే మన మొబైల్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉంది. సో మన మొబైల్ సైజుని బట్టి మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అలాగే మనకి ఇంకో మొబైల్ అయితే మీకు ఇక్కడ ఇన్సర్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే మొబైల్ని అయితే మనము ఇక్కడ ఇట్లా పెట్టేసి సో ఇట్లా ఈ విధంగా అయితే వీడియోస్ అయితే మనం షూట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ మనకి డౌన్ చేసుకోవచ్చు మొబైల్ని, తర్వాత ఇట్లా మళ్ళీ అప్ చేసుకోవచ్చు. సో ఇట్లా పైకి ఇట్లా కిందికి, సో 2 విధాలుగా మనం అయితే వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక స్క్రూ టైప్ ఇచ్చాడు. ఇదేంటంటే మనము సో లూజ్ అండ్ చాలా టైట్ అయిన చేసుకోవచ్చు, లూజ్ కానీ లేదంటే టైట్ అయినా గట్టిగా తీయించుకోవచ్చు. సో ట్రైప్యాడ్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక రోల్ టైప్ ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ రోలు, సో ఇదేంటంటే ఇక్కడికి ఇట్లా అన్లాక్ చేసేసి ఇక్కడ మనం రొటేట్ చేస్తూ ఉంటే మనకు ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది ఇట్లా. సో మనకు హైట్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి మనము 5 feet అబోవ్ అయితే మనం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 5.5 feet అయితే మనకు ఆప్షన్ అయితే ఇచ్చాడు. సో రొటేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ టైట్ చేసుకోవాలి. ఇక్కడ టైట్ చేసుకోవడానికి కూడా మనకు ఒక స్క్రూ అయితే ఇచ్చాడు ఇక్కడ. సో టైట్ చేసుకుంటే మొబైల్ అయితే మనకు స్టిఫ్గా చాలా స్టాండర్డ్గా ఉంటుంది, మనకి షేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇట్లా చాలా హైట్లో అయితే వీడియోస్, ఈ విధంగా చాలా హైట్లో అయితే వీడియోస్ షూట్ చేసుకోవడానికి ఇట్లా మనకైతే యూస్ఫుల్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్. సో ఫుల్ వ్యూ అయితే మీకు చాలా దూరం నుంచి ఏ హైట్లో ఉంది మీరు చూడండి. నా హైట్ కన్నా చాలా ఎక్కువే ఉంది. సో ఎంత హైట్ వీడియోస్ అయినా సరే షూట్ చేసుకోవడానికి మనకి ట్రైప్యాడ్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు 100% ఇదైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఐటమ్ కింద పర్చేజ్ చేయాలంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరైతే అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. సో ఈ ట్రైప్యాడ్ అయితే చాలా సైబో ES1000 యొక్క రివ్యూ, ట్రైప్యాడ్ యొక్క రివ్యూ. సో మీరు నా ఛానల్ కింద మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని పొందాలంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్తో, మీ ఫ్రెండ్స్తో అందరినీ ఛానల్ని షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే బెల్ ఐకాన్ను కంపల్సరీగా క్లిక్ చేయండి. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి సో నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.